హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ సెక్టర్స్. రీసెంట్ గా ఒకరు ఈ పోలీస్ ఎగ్జామ్స్ కి సంబంధించిన గైడెన్స్ కోసం కాంటాక్ట్ చేశారు. అయితే నేను చెప్పాను, మీ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కంపేర్ టు ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి కంప్లీట్ గా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుందని చెప్పాను. అయితే అయినా పర్లేదు సార్, కొన్ని ఇన్పుట్స్ అయితే ఇవ్వండి, నేను నేర్చుకుంటాను, మీ గైడెన్స్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది అనే నమ్మకం అయితే ఉందని చెప్పి మెయిల్ చేశారు. సరే, మీకోసం నేనైతే ఒక వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే ఎగ్జామ్ తరక నేచర్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎగ్జామ్ తరక ప్యాటర్న్ అనేది మీరు డీకోడ్ చేయాలి. మీరు ఏం చేస్తున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఏవైతే మెటీరియల్స్ ఇస్తున్నారో చదువుతున్నారు, అలాగే కొన్ని తెలుగు అకాడమీ బుక్స్ ఏవో చదువుతున్నారు, ఓకే, అండ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ యాక్చువల్ నేచర్ ఆఫ్ ఎగ్జామ్కి మీరు చాలా చాలా దూరంగా ఉన్నారు. మీరేంటంటే కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నారు. కోచింగ్ అనేది అవసరం, కోచింగ్కి వెళ్ళండి, కోచింగ్ తీసుకోండి. అండ్ కోచింగ్తో పాటు అడిషనల్గా కొన్ని ఇన్పుట్స్ అయితే అవసరం, ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అయితే అవసరం, కొంత గైడెన్స్ అయితే అవసరం. ఎవరైతే ఎగ్జామ్స్ క్లియర్ చేశారో వాళ్ళ దగ్గర ఆ గైడెన్స్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. లేకపోతే ఎగ్జామ్ తరక డిమాండ్ ఏంటని మీకు తెలీదు, ఎగ్జామ్ తరక నేచర్ ఏంటని మీకు తెలీదు, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అనేది కూడా మీకు తెలియదు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారో, ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఉన్నారో వాళ్ళ గైడెన్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఒక పక్క కోచింగ్, ఇంకో పక్క గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్గా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది, మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నా స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను, ఓకే. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి దాని మీద బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఏవైతే నా స్ట్రాటజీస్ ఉన్నాయో దాన్ని మాత్రమే మీకు ఈ క్వశ్చన్ పేపర్ నాకు కనిపించిన ఏదైతుందో దాంట్లో ఎగ్జిక్యూట్ చేసి మీకు షేర్ చేస్తాను. సో నేను చెప్పేవన్నీ కూడా చాలా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా హెల్ప్ అవుతాయి అండ్ మంచి స్కోర్ అయితే తీసుకొస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే, రెండు విధాలు ఉంటాయి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. ఒకరు ఒకే అటెంప్ట్లో క్లియర్ చేస్తారు ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్. కొంతమంది 10 ఎగ్జామ్స్ రాస్తే కానీ వాళ్ళకి క్లారిటీ రాదు, ఆ 11 ఎగ్జామ్ నుంచో 12 ఎగ్జామ్ నుంచో 2 ఎగ్జామ్స్ క్లియర్ చేస్తారు. మీరు దీంట్లో ఏ కేటగిరీలో ఉండాలనుకున్నారు? సో ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసి వెళ్ళిపోరా, లేకపోతే ఒక మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసి ఆ తర్వాత క్లియర్ చేసి వెళ్ళాలా అనేది మీరే ఆలోచించుకోండి. ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, వేకెన్సీస్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయి, ఓకే. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్ని ఈ పర్టికులర్ క్యాలెండర్ ఇయర్కి 450. సో దాంట్లో చూసుకున్న కేటగిరీ వైజ్ అన్ని కూడా చూసుకున్న చాలా తక్కువ అయితే వస్తుంది. సో ఇంత కాంపిటీషన్ని మీరు బీట్అవుట్ చేయాలంటే ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి, ఎలాంటి స్ట్రాటజీస్ మీద ఉండాలి, మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద మెయిన్ ఫోకస్ ఉండాలి. ఇక్కడ చాలా మంది ఏంటి ఎక్కువ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే స్ట్రాటజీ కోసం ఆలోచించట్లేదు. మీరు కనుక ఈ జంక్చర్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఎగ్జామ్లో స్పెల్ బోర్డ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి చెప్పాల్సిందంటే, ఒక్కొక్క ఇయర్ పాస్ అయ్యే కొద్దీ ఎగ్జామ్ తరక నేచర్ అండ్ ఎగ్జామ్ తరక లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది. సో ఏదైతే వాళ్ళు ట్రాప్లో ఉన్నారో, అంటే క్వశ్చన్స్ పరంగా ఏదైతే మీకు ఒక ట్రాప్లో తీసుకొస్తున్నారో ఆ ట్రాప్లో పడకుండా ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదే మీకు ఇక్కడ నేను చెప్తున్నాను, ఓకే. చాలా మందికి ఏంటంటే వే తెలియదు, ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలో వే తెలియదు. ఆ వే అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఓకే. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. సో ఈ గేమ్ని ఎలా ప్లాన్ చేయాలి, ఈ గేమ్ని ఎలా ఆడాలనేది ఫస్ట్ ఆ థాట్ అనేది ఉండాలి, ఓకే. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ 2019 క్వశ్చన్ పేపర్నే రిఫరెన్స్ కింద తీసుకున్నాను. అసలు వీళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు పలానా క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇవ్వాలనేది ఆలోచిస్తారు. అంటే కొన్ని స్టాండ్స్ అయితే ఉంటాయి కదా, ఆ స్టాండ్స్కి ఎలా రీచ్ అవ్వాలని చెప్పి ఆలోచించి మీకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు, ఓకే. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలాంటివి రిఫరెన్స్ కింద తీసుకుంటారు, వాళ్ళ తాలూకా బేసిక్ సోర్సెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ సోర్స్ అనేది ఇంపార్టెంట్. సోర్స్ తెలియకపోతే చాలా చాలా నెగిటివ్ వేలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోర్స్ అనేది తెలియాలి, దాంతోపాటు ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్ తెలియాలి ఇన్ కేసు మీ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే. అలాగే ఎలాంటి రిఫరెన్సెస్ అనేవి యూజ్ చేయాలి కూడా తెలియాలి. సో అంతా కూడా ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో మీకు చెప్తున్నాను. ఒకసారి మీరు కానిస్టేబుల్ మెయిన్స్ 2019 క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ 76 నుంచి 80 క్వశ్చన్స్ అనేది జస్ట్ మీకు చూపిస్తున్నాను, ఏ విధంగా వాళ్ళు ఫ్రేమ్ చేశారు, వాళ్ళ తాలూకా సోర్సెస్ ఏంటి, అండ్ మీరు ఆ ట్రాప్లో పడకుండా ఇప్పటి నుంచే మీరు ముందు జాగ్రత్తగా ఏమి చదవాలి, ఎలాంటి సోర్సెస్ రిఫర్ చేయాలి,
అండ్ ఏ విధంగా మీ అప్రోచ్ ఉండాలని మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 76. ఇది వేర్ ద ఐలాండ్ మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఓకే, సో అసలు ఈ క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి ఇచ్చారనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఇది యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. మీకు ఇక్కడ చూసుకుంటే May 18, 2017 మీకు ఆర్టికల్ ఏదో వచ్చింది డెక్కన్ క్రానికల్లో. ఇక్కడ చూడండి, నాగార్జునకొండ సరౌండెడ్ బై కృష్ణా రివర్ ఈజ్ ద ఓన్లీ ఐలాండ్ మ్యూజియం. సో దీన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశారు. ఓకే, అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, స్టాటిక్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇది చాలా మంది తెలియట్లేదు. హిస్టరీ అండ్ కల్చర్ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సేమ్ యూపీఎస్సీ ఏదైతే ఫార్మాట్ యూజ్ చేస్తుందో సేమ్ ఇక్కడ కూడా ఈ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఫార్మాట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓకే, ఆ లాజిక్ అనేది తెలుసుకోండి. సో దీని ప్రకారం తీసుకుంటే నాగార్జునకొండ అనేది ఆన్సర్ అవుతుంది, అంతే కదా. అయితే దీనికి కూడా ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది అంటే ఈ ఐలాండ్ మ్యూజియం ఎక్కడ ఉందో తెలియదు అనుకోండి, చాలా మంది ఏంటి ఏదో ఫ్లూక్ గా ఏదో ఒకటి పెట్టేస్తారు, తెలియదు కదా ఏదో ఒకటి పెట్టేద్దని చెప్పి పెట్టేస్తారు. కానీ లాజికల్ గా ఇక్కడ ఆలోచించాలి. ఓకే, ఆ ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే మళ్ళీ అన్ని కూడా ఇక్కడ కంబైన్ అయిపోయి ఒక స్ట్రాటజీ కింద అయిపోతుంది. సో దాన్ని బ్లాక్స్ కింద డివైడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ బిట్ ఇన్ ద నేషనల్ కాంగ్రెస్ అకర్డ్ in 1907 at the following given session అని చెప్పి సూరత్ సెషన్, నాగ్పూర్ సెషన్, బాంబే సెషన్, కలకత్తా సెషన్ అని ఇచ్చారు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి సోర్స్ ఏంటి అనేది తీసుకుంటే ఇప్పుడు మీకు 2019లో మీకు ఈ ఎగ్జామ్ అనేది జరిగింది. దీని తాలూకా రిఫరెన్స్ పాయింట్ ఏంటి అని ఆలోచిస్తే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2016 క్వశ్చన్ పేపర్లో సేమ్ ఇదే ఫార్మాట్లో క్వశ్చన్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటంటే కొంచెం సివిల్ సర్వీస్కి హై లెవెల్ డిఫికల్టీ అనేది ఉంటుంది. సో వీళ్ళేంటే బేసిక్ లెవెల్లో ఇచ్చారనమాట. ఓకే, ఇదొక సోర్స్. అండ్ ఇంకో సోర్స్ అంటే వేరే షెట్ పిఎస్సీ క్వశ్చన్ పేపర్స్. ఇది కూడా అంతే, మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిట్వీన్ 1907 నెట్ అని చెప్పి ఇచ్చారు. ఇలాగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇస్తున్నారు. సో ఇదొక స్ట్రాటజీ. ఎవరైతే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారో, క్వశ్చన్స్ తయారు చేస్తున్నారో వాళ్ళ తాలూకా స్ట్రాటజీ ఏంటి, ప్రీవియస్ పేపర్స్. ఓకే, సో ఇదొక స్ట్రాటజీ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఆంధ్ర ద ఫస్ట్ విడో రీమ్యారేజ్ వాజ్ డన్ బై ద అండర్ స్టేట్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి, కె వీరేశలింగం, గుజరాడ్ అప్పారావు, ఎస్ ముద్ద నరసింహం. ఇప్పుడు దీని తాలూకా సోర్స్ ఏంటంటే మళ్ళీ ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూడండి, ఇది గ్రూప్ 2 అడిగిన క్వశ్చన్. ఇది మళ్ళీ మీకు ఇచ్చారు మెయిన్స్, కానిస్టేబుల్ మెయిన్స్ 2019లో. ఇన్ 1881 ద ఫస్ట్ విడో రీ మ్యారేజ్ వాజ్ పర్ఫార్మ్డ్ బై వీరేశలింగం. సేమ్ ఇదే క్వశ్చన్ మీకు ఇచ్చారు వేరే ఫార్మాట్ లో. అగైన్ మళ్ళీ ఏంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, ఏది ఏబిపిఎస్సి గ్రూప్ 2. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ చాలా మంది ఈ క్వశ్చన్ చూసి షాక్ అయ్యారు. ఇది యాక్చువల్లీ ఎన్సీఆర్టీ బుక్స్ లో కూడా, ఎన్సీఆర్టీ క్లాస్ 10 లో ఉంటుంది. ఓకే, ఇదేంటి ఖుదాయ్ ఖిద్మత్ గాజ్ వర్ ఆల్సో నోన్ యాజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు దీని తాలూకా సోర్స్ ఏంటి, ఈ క్వశ్చన్ తాలూకా సోర్స్ ఏంటంటే 2002 సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ ద ఖుదాయ్ ఖిద్మత్ గాజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ షర్ట్స్ కాల్డ్ ఫర్ అని చెప్పి ఇచ్చారు. సేమ్ ఇదే కదా, ఖుదాయ్ ఖిద్మత్ గాజ్ ఇచ్చారు, ఆల్సో నోన్ యాజ్ రెడ్ షర్ట్స్ అన్నారు. సేమ్ ఇదే ఫార్మాట్ క్వశ్చన్ మీకు ఇచ్చారు కానిస్టేబుల్ కి మెయిన్స్ 2019లో. అంటే ఈ క్వశ్చన్ తాలూకా సోర్స్ ఏంటి, సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2002 క్వశ్చన్ పేపర్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. రోమన్ కాయిన్స్ ఆర్ ఫౌండ్ ఎట్ వేరియస్ సైట్స్ ఆఫ్ ఆంధ్ర దట్ బిలాంగ్ టు ద పీరియడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి చాళుక్య, శాతవాహన, కాకతీయ, విజయనగర అన్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ తాలూకా సోర్స్ ఏంటి, మళ్ళీ ప్రీవియస్ పేపర్స్. అదేంటది ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చారు. ఇదేంటి చూడండి, విత్ రోమన్ ఎంపైర్ ద శాతవాహన కింగ్స్ యూజ్ టు కండక్ట్ బిజినెస్ యాక్టివిటీస్ ఫర్ లగ్జరియస్ గూడ్స్ అని. ఓకే, ఇలాగా మీకు జస్ట్ ప్రీవియస్ పేపర్స్ నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది మాత్రం డామ్ షూర్. ఈ స్ట్రాటజీ కనుక మీరు యూజ్ చేస్తే డెఫినెట్ గా ఒక 30 to 40% మార్క్స్ అనేవి మీ పాకెట్ ఉంచుకున్నట్టే. అది ఇప్పటి నుంచే మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇలాగా మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ నుంచి ఈ స్టాటిక్ పార్ట్ ఏదో మోడర్న్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు యూపీఎస్సీ పేపర్స్ అలాగే వేరే షెట్ పిఎస్సీ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. అదే ఏపీ రిలేటెడ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ సంబంధించినంతా కూడా మీకు గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇస్తున్నారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇది మీరు డీకోడ్ చేయాలి.
దీన్ని కరెక్ట్గా మీరు కరెక్ట్ పట్టుకుంటే 30 నుంచి 40% మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలరు జనరల్ స్టడీస్ పార్ట్లో. ఇక్కడ ఏంటంటే మీకు చెప్తున్న స్ట్రాటజీ ఏంటి, మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి. ఓకే, మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి త్రూ ఏ డిఫరెంట్ స్ట్రాటజీ. సో ఇది ఒక రకమైన పద్ధతి. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏంటంటే క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి లక్కీ టిప్ వేసి పెట్టేస్తారు. కానీ అలా కాదు. ఈవెన్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ అనేది ఎలా వాడాలో తెలియాలి. అది ఎలా తెలుస్తుంది, ఓన్లీ త్రూ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఎలాగా సాల్వ్ చేయాలని. అంటే ఒక్కొక్క ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి, టెక్నిక్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు తెలిస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీకు వేకెన్సీస్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడే మీరు ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో ఆ ప్లాన్ అనేది ముందుగానే ఆలోచించాలి. ఎగ్జామ్లో ఆలోచించుకుంటూ కూర్చుంటే పని అవ్వదు. సో ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, ఇన్ కేస్ క్వశ్చన్స్ తెలియకపోతే అలాంటి కండిషన్స్లో పానిక్ అవ్వకుండా ఎలాంటి అప్రోచ్ అయితే ఉండాలి, ఎలాంటి స్ట్రాటజీ అయితే ఉండాలి అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే తప్ప అప్పటికప్పుడు మీరు చేయలేరు. సో ఇదొక డిఫరెంట్ బాల్ గేమ్. కరెక్ట్ ప్లాన్ చేయాలి, కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి, అండ్ సోర్సెస్ ఏంటో తెలియాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలో తెలియాలి, అండ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. అండ్ మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇప్పటికనే మనం ఆలోచించి రైట్ వేలో స్ట్రాటజీ అయితే ఉండాలి, రైట్ వేలో ఎగ్జిక్యూషన్ అయితే చేయాలి. ఓకే, సో ఇవన్నీ అంటే దగ్గరుండి నేను కొంతమంది పర్సన్స్ చూశాను. ఓకే, వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అవన్నీ కూడా నేను గమనించి ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదనే ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను త్రూ దిస్ వీడియో. సో డెఫినెట్గా ఈ స్ట్రాటజీ అనేది హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక వీడియో మాత్రమే, ఎందుకంటే ఒకరు మెయిల్ చేసి కొన్ని ఇన్పుట్స్ కావాలంటే ఈ స్ట్రాటజీ కొంచెం చెప్పాను. ఓకే, ఈ స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఖచ్చితంగా అది వేకెన్సీస్ తక్కువ ఉన్నా సరే మీరు ఇక్కడ ఏంటి మ్యాక్సిమం మార్క్స్ ఎలాగా తెచ్చుకోవాలనే ప్లాన్ మీద ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్కి తగినట్టు నా ఇన్పుట్స్ ఉంటాయి. ఓకే, నేను చెప్పేది కూడా ప్రతిదీ కూడా మీకు ప్రాక్టికల్లీ వర్కౌట్ అవుతుంది, అండ్ దట్స్ 100% షూర్. ఎందుకంటే నేను చాలా పర్సనల్గా చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. లేకపోతే నాకు కూడా తెలియదు కదా ఇదంతా కూడా. ఓకే, సో ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో, ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా మీకు షేర్ చేస్తాను. సో డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ అనేది ఎలా స్కోర్ చేసుకోవాలో మీకు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి దాని మీదే ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా అందరూ చదువుతారు, అవే బుక్స్ చదువుతారు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మొత్తం సినారియో అంతా చేంజ్ అయిపోతుంది. కొంచెం లెవెల్లో డిఫికల్టీ పెరిగిన అవుటింగ్. ఓకే, అందుకే మీకు సివిల్ సర్వీసెస్ పేపర్స్ కూడా మీరు ఎందుకు రిఫర్ చేయాలనేది కూడా మీకు చిన్న చిన్న హింట్స్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్లీ ప్రూవెన్ స్ట్రాటజీస్. ఇవి మాత్రం మీరు పక్కా ఫాలో అవ్వాలి, లేకపోతే అనవసరంగా చేతులారా మార్క్స్ పోగొట్టుకుంటారు. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. ఓకే, మళ్ళీ ఎందుకు కాంపిటీషన్ పెంచుకోవడం, మా ఫ్రెండ్కే కదా పర్లేదు అనుకుంటే మీ ఇండివిజువల్ స్ట్రాటజీగా మీరు ఉంచుకోండి. ఓకే, సో దట్స్ ఇట్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.